లగచర్లలో ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కిష్టుబాయి, సుశీల, జ్యోతి వీళ్ళందరూ గర్భిణీ స్త్రీగా ఉన్న జ్యోతి ఈరోజు ఢిల్లీకి పోయి వాళ్ళ గోస నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చెప్పుకుందామని వస్తే వాళ్ళందరికీ అన్నం పెట్టి వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్న వ్యక్తి ఇవాళ మీ జడ్పీటీసీగా ఉన్నాడు అవినాష్ రెడ్డి గారు. మీరు నిజంగా చాలా చాలా అదృష్టవంతులు మిత్రులారా. మిత్రులారా, మరి కాళే యాదయ్య గారి గురించి దేశంలో ఆంజనేయర్ గారు మాట్లాడినారు. నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది. మీరందరూ పోరాట యోధులై కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గ్రామాల్లో కొట్లాడి పోలీసు కేసులైనా తన్నులు తినైనా ఆయనను గెలిపిస్తే ఈరోజు ఒక్క దెబ్బకు కాళే యాదయ్య గారు కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిపోయినారు. అట్లా 9 మంది జంప్ అయినారు, 10 మంది జంప్ అయినారు. ఇంకా ఎంతోమంది స్వార్థపరులు కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో చేసుకోవాల్సిందంతా చేసుకొని వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలకు పోయిండు. మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండాలా? ఇంకా గట్టిగా చెప్పండి, ఉండాలా? 2 చేతులెత్తి చెప్పండి, కాళే యాదయ్య గారు ఎమ్మెల్యేగా ఉండాలా? యాదన్న దయచేసి రాజీనామా చేసి మళ్ళీ చేవేళ్ళకు వచ్చి నేను ముఖం చూపించు ఒకసారి. నేను ఓపెన్ చెప్తున్నా మిత్రులారా, మీరు ప్రాణాలకు తెగించి ఆయనను గెలిపించిండ్రు. ఆయన కేవలం ఆయన స్వార్థం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీలకు పోయిండు. అయినా కూడా ఈరోజు ఇంతమంది ఏవి ఆశించకుండా ఇక్కడికి వచ్చిందంటే మీరు నిజంగా గొప్ప వ్యక్తులు మిత్రులారా, చాలా చాలా గొప్ప వ్యక్తులు మిత్రులారా. ఇంతకుముందు ఒక వక్త మాట్లాడుతూ చెప్పిండు రేవంత్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నాడు. నిజంగా ఎంత చెప్పినా తక్కువనే, కానీ సమయం లేదు కాబట్టి నేను కొన్ని విషయాలు మాత్రం మీకు ముఖ్యమైన విషయాలు చెప్పాలి మిత్రులారా. 2+2 కలిపితే ఎంత? గట్టిగా చెప్పండి. 4కు 4 కలిపితే ఎంత? 8కి 8 కలిపితే ఎంత? ఈ ప్రశ్నలకు కరెక్ట్గా జవాబు ఇచ్చిన వాళ్ళకి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కు 100 మార్కులు ఇస్తారు, అవునా కదా? 100కు 100 మార్కులు ఇస్తారు. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఆ పేపర్లు దిద్దడం కూడా చేతగాలే. ఇది వాస్తవం. ఎవరికైనా అక్క నవ్వుతామన్నా చూడండి. అంటే ఈ చిన్న చిన్న ప్రశ్నలకు జవాబిచ్చిన పేపర్లను కూడా సరిగ్గా దిద్దలేని దద్దమ్మలు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు. నిన్న నేను కేటీఆర్ గారి ఆదేశాల మేరకు దాసోజు శ్రవణ్ గారు మేము కొంతమంది నాయకులం అందరం కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పోతే ఒక నిరుద్యోగి చెప్తున్నాడు, మీరు వినాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈయన ఒక కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసి ఏంది సార్ మా పరిస్థితి అంటే ఆయన అన్నాడంట, చూడయ్యా ట్రాన్స్ఫర్కు 30 లక్షలు నడుస్తున్నది రేటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. షాబాద్ నుంచి పరిగి పోవాలంటే 30 లక్షలు, షాద్ నగర్ నుంచి హైదరాబాద్ రావాలంటే 30 లక్షలు, మహబూబ్ నగర్ నుంచి గాంధీనగర్కు రావాలంటే 30 లక్షలు లంచం ఇస్తేనే ట్రాన్స్ఫర్ చేస్తాం. నువ్వు ఏకంగా డిప్యూటీ కలెక్టరు డిప్యూటీ ఎస్పీ ఉద్యోగం అడిగితే 30 లక్షలు ఎటు సరిపోతాయి? 3 కోట్లు ఇస్తేనే నీకు ఉద్యోగం ఇస్తా అన్నాడంట. బాబు నీ పేరు చెప్పండి. వద్దు సార్ నా పేరు చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి మక్కలు ఎరగదని నన్ను చంపేస్తాడు అన్నాడు. 563 పోస్టులు మీరు లెక్క పెట్టిన 3 కోట్లతోనంటే 1700 కోట్ల రూపాయల కుంభకోణం మిత్రులారా. ఇది అమ్మల పుస్తెలు తాకట్టు పెట్టి, ఇల్లును గిరివి పెట్టి, ఊర్లల్లో బస్తా బియ్యాన్ని భుజాన్ని వేసుకొని బస్సులో వేసుకొని అగ్గి పెట్టే లాంటి ఇళ్లల్లో మన బిడ్డలు, మా అవ్వ కూలి కష్టం చేసింది, మా తాత అదే కాయ కష్టం చేసిండు, మా ఇల్లు గూనె పెంకుటిల్లు ఇదే షాబాదు బండలు వేసుకొని కురుస్తున్న ఇళ్ళలో బతుకుతున్నాం. నేనన్నా వచ్చిన కానిస్టేబుల్ అవుతా, ఒక ఆఫీసర్ అవుతా, నా వల్ల మా కుటుంబానికి గౌరవం వస్తుంది, కొంచెం ఆమ్దాని వస్తుంది, జీతం వస్తుంది అని చెప్పి ఎంతోమంది లక్షలాది మంది బిడ్డలు ఇలా హైదరాబాద్ నగరంలో చదువుకుంటుంటే వాళ్ళు రాసిన పరీక్షల పేపర్లు కూడా దిద్దలేని దద్దమ్మల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిత్రులారా. ఇలా వాళ్ళందరూ హైకోర్టుకు పోయినరు. హైకోర్టు ఏమన్నది? ఒక్కటే మాట చెప్పింది, మీకు ఇన్ని
వందల లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నాము, మీకు ఏసీ రూములు ఇస్తున్నాము, ఏసీ కార్లు ఇస్తున్నాము, ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, నూనె కొన్నా, ఏం కొన్నా కూడా ఈ ప్రజలు పన్నుల రూపంలో మీకు జీతాలు ఇస్తుంటే వాళ్ళ పిల్లల ప్రశ్నాపత్రాలు కూడా దిద్దలేని దద్దమ్మలు ఎట్లయినరు మీరు అని చెప్పి హైకోర్టు మొట్టుకాయలు వేసింది మిత్రులారా. ఒక్కొక్క పోస్టుకు 3 కోట్ల రూపాయలంటే మీరు ఆలోచించండి, ఇంత ఘోరం ఉంటుందా ఎప్పుడన్నా? మీరు ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా. యూరియా గురించి మాట్లాడుతూ ఉన్నారు. యూరియా బీజేపీ వాళ్ళేమో మేము 9 లక్షల టన్నుల యూరియా పంపించినామంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో మాకు 6 లక్షలే వచ్చిందంటారు. నిజానికి ఆ వచ్చిన 6 లక్షలన్నా చక్కగా పంపించినారు అంటే లేదు మిత్రులారా. నిజానికి మీ అందరికీ యూరియా ఎందుకు ఇక్కడ షార్టేజ్ ఉన్నదంటే, మీరు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకుల ఇళ్లల్లో పోయి చూడండి, వాళ్ళ గోదాంలో పోయి చూడండి, బరాబర్ యూరియా ఉంటుంది. మీరు ఏ ఆఫీసర్ని అడిగినా చెప్తాడు ఎక్కడ ఉంది యూరియా. సింగిల్ విండో ఆఫీసులకు రావాల్సిన యూరియా, హాకా సెంటర్లకు రావాల్సిన యూరియా, రైతు వేదికల దగ్గరికి రావాల్సిన యూరియా ఇలా కాంగ్రెస్ బీజేపీ నాయకుల గోదాములకు పోయింది. ఇది వాస్తవం మిత్రులారా. 275 రూపాయలకు రావాల్సిన యూరియా ఇలా బ్లాక్ మార్కెట్లో 800 రూపాయలకు దొరుకుతూ ఉన్నది. నేను నిన్నగాక మొన్న నేను సిర్పూర్ అడవులలో ఉన్నా. ఎందుకు పోయినా నేను సిర్పూర్కు? ఒక గిరిజన మహిళ 4